నమస్తే జ్యోతి వార్తలకు స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. అంతర్జాతీయ యూనివర్సిటీలో ప్రవేశం కోసం మాల్ ప్రాక్టీస్. నల్గొండ జిల్లాల జాబ్ మేళా. కుమారి ఆంటీ డైలాగ్ను ఉపయోగించుకున్న పోలీసులు. తెలంగాణల భాజపా విజయ సంకల్ప యాత్ర ప్రారంభం. తెలుగు రైతు అధ్యక్షుడి మీద హత్యా ప్రయత్నం. నిబంధనలకు విరుద్ధంగా డిఎస్సి నోటిఫికేషన్. అమ్మకానికి విశాఖ ఉక్కు భూములు. అమరావతిల కాదు విశాఖలనే ఆర్బీఐ. మల్ల వైకాపాల చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇంకా 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తదంటున్న నారా లోకేష్. ఇక వార్తలలో పోతే తెలంగాణల రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ఇయాలటికి ముగిసింది. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇయాలటికి ముగిసింది. రాష్ట్రంలో 3 స్థానాలకు బరిలా 3 మిగిలిండ్రు. ఇక దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బారాస నుంచి వద్దిరాజు, రవిచంద్ర నామినేషన్లు మాత్రమే మిగిలినాయి. ఇక శ్రమజీవి పార్టీ తరపున జాజుల భాస్కర్, భోజరాజు, కోయల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్లు నామినేషన్లు ఇచ్చిండ్రు. రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే ఒక్కో అభ్యర్థికి మద్దతుగా కనీసం 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బారాస అభ్యర్థులు మినహా మిగిలిన 3కి మద్దతుగా ఎమ్మెల్యేలు ఎవ్వరు ఇట్లా సంతకాలు చేయలేరు. ఇక దీంతో వాళ్ళ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి తిరస్కరించిండు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తర్వాత 2 కాంగ్రెస్, 1 బారాస అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించిండు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తర్వాత 2 కాంగ్రెస్, 1 బారాస అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించిండు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసము నిర్వహించే డ్యూలింగ్ పరీక్షల మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్న 7 వ్యక్తులను ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఇక వీళ్ళంతా హయత్ నగర్లో ఉన్న వెంకటేశ్వర లాడ్జిలా ఒక రూమ్ అద్దెకు తీసుకొని మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్నట్లు గుర్తించిండ్రు. అమెరికా, ఐర్లాండ్, ఆస్ట్రేలియాలల్లా వివిధ విశ్వవిద్యాలయాలలో చేరాలనుకునే వాళ్ళ కోసము డ్యూలింగ్ పరీక్ష నిర్వహిస్తుంటారు. ఇక ఆన్లైన్లో ఈ పరీక్షను ఇతరులకు బదులుగా ప్రవీణ్ రెడ్డి, హరినాథ్, కృష్ణ, అరవింద్ రెడ్డి, సంతోష్, నవీన్ కుమార్, వినయ్లు రాస్తున్నట్లు గుర్తించిన నిర్వాహకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించిండ్రు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్తున్నారు. నల్గొండ జిల్లాల ఫిబ్రవరి 26న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన చెప్పిండ్రు. 100కు పైగా కంపెనీలల్లో 5,000కు పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చెప్పిండ్రు. ఇక స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఫిబ్రవరి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఈ జాబ్ మేళా ఉంటుందంట అని చెప్తున్నారు. సామాజిక మాధ్యమాలల్లో ట్రెండ్ అయ్యే అంశాలను ఉపయోగించుకుంటా ట్రాఫిక్ నిబంధనల మీద హైదరాబాద్ సిటీ పోలీసులు ఒక కొత్త రకంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇక ఇటీవల కుమారి ఆంటీ అంట అని ఫుడ్ కోర్టుకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఆమె మాటలు సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని ఉపయోగించుకుంటా హైదరాబాద్ పోలీసులు ఆసక్తికర పోస్ట్ చేసిండ్రు. ఇక మీది మొత్తం 1000 అయ్యింది, యూజర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అనుకుంటా రోడ్డు మీద సెల్ ఫోన్ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న ఓ వ్యక్తి ఫోటోను నగర సిటీ పోలీసులు పంచుకున్నారు. ట్రాఫిక్ నియామకాలు పాటించండి, సురక్షితంగా ఇంటికి చేరుకోండి అనుకుంటా చెప్తున్నారు. మరి తెలంగాణలో భాజపా విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమైనాయి. రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలలో గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు. నారాయణపేట జిల్లా కృష్ణాల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ యాత్రను ప్రారంభించిండు. ఇక ఈ సందర్భంగా ఆయన శంఖారావం పూరించిండు. ఆ పార్టీ రాష్ట్రాన్ని 5 క్లస్టర్లుగా విభజించి యాత్రలను కొనసాగిస్తామంట అని చెప్తున్నారు.
తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద ప్రకాశం జిల్లా ఒంగోలుల హత్యా ప్రయత్నం జరిగింది. ఇక తీవ్రంగా గాయపడిన ఆయనను ఒంగోలులోని రమేష్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జయరామ్ సెంటర్ల జిమ్స్ ఆసుపత్రిల డాక్టర్ రామచంద్రారెడ్డి తోటి ఆర్థిక లావాదేవీల మీద చర్చిస్తుండగా ఆయన అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగిండ్రు. ఇక కత్తులతోటి దాడి చేయడంతో శ్రీనివాస్ రెడ్డికి తీవ్రంగా గాయాలైనాయి. ఆంధ్రప్రదేశ్ ఎస్టీజీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. ఇక అద్దంకివాసి బొల్లా సురేష్ మరికొందరు దాఖలు చేసిన పిటిషన్ల మీద ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఎస్టీజీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను అనుమతించడం మీద సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమంట అని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించిండు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారంట అని కోర్టుకు తెలిపిండ్రు. ఎన్సీఈటీ నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టిందన్నారు. ఇక్కడ ప్రజలు అక్కడ ఉద్యోగుల ఆందోళనలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నిరసనలను ఏమాత్రం ఖాతరు చేస్తలేరు. ఇక అప్పుడైతే రైతులు ప్రజల త్యాగాలు చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పోరాడి సాధించుకున్న పరిశ్రమ ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గు చూపింది. ఇక కొన్ని రోజులు స్తబ్దుగున్నారు. ఇక కొన్ని రోజులైతే సబ్దు ఉన్నా కానీ తాజాగా ఉక్కు స్థలాల అమ్మకాల వ్యవహారాన్ని మళ్ళా వేగవంతం చేసిండ్రు. ఇక మెత్త ఉంటే మొత్త బుద్ధయిందంట అని చందంగా వైకాపా ప్రభుత్వం సరైన రీతిలో ఒత్తిడి లేకపోవడంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీద కేంద్రం వెనుకకు తగ్గుతలేదంటున్నారు. ఇక పరిశ్రమకు ప్రత్యేకంగా గనులు కేటాయించి ఆర్థిక భరోసా కల్పించి కష్టాల నుంచి గట్టెక్కించొచ్చంట ఇట్లా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిల కార్యాలయం నివాసాలకు 11 ఎకరాల భూములను గత ప్రభుత్వం కేటాయించిన కానీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాత్రం అక్కడ కాకుండా విశాఖల్ని తమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలంట నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి రావడమే తడువుగా అమరావతి విధ్వంసానికి తెగబడ్డ వైకాపా ప్రభుత్వము ఆ ప్రాంతాన్ని చిట్టడివిలాగా మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి మోకాలడ్డం పెడుతున్నది. ఈ కార్యక్రమంలోనే రాష్ట్రానికి మధ్యలో రాజధాని ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండాల్సిన ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నానికి తరలిపోతుంది. 30,000 నుంచి 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాలను గుర్తించి అక్కడి జిల్లా కలెక్టర్కు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఇటీవల లేఖ రాసిండ్రు. కొన్ని రోజుల కిందట వైకాపా పార్టీని వీడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళా సొంత గూటికే చేరిండు. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరినట్లు ప్రకటించిండు. మంగళగిరిలో వైకాపాను 3వసారి గెలిపించేందుకే చేరినట్లు చెప్పిండు. ఇక ఈసారి ఎవరు అభ్యర్థిగా నిలబెట్టినా మద్దతు ఇస్తామంటానికి ఇట్లా అంటున్నాడు. 3 రాజధానుల పేరిట మన జీవితాలతోటి 3 ముక్కలాట ఆడుకుంటున్నారంట అని వైకాపా ప్రభుత్వం మీద తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడుతుండు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అంట అని విమర్శిస్తుండు. అనకాపల్లి జిల్లా మాడుగుల శంకారావం సభలో లోకేష్ మాట్లాడిండు. ఇక మరో 2 నెలల్లో తెదేపా జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసే బాధ్యత మాది. 5 ఏళ్లుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. పరిశ్రమలు తీసుకురావడం కాదు, ఉన్నవి గిట పోయేటట్టు చేసిండ్రంట అని మండిపడుతుండు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న అమృతానగర్లో తెలుగుదేశం పార్టీకి చెందిన పేట్లు సుబ్బయ్య అతని వర్గీయులు 300 మంది ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వీరిని పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీ కండువా కప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృతనగర్ ప్రజలు తనను ఎప్పుడు ఆదరిస్తున్నారని 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అమృతనగర్లో ఉన్న కాలువల సమస్య, అడ్డరోడ్ల సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా తనను సంప్రదిస్తే వారికి తగిన సహాయం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ జిల్లా కన్వీనర్ కల్లూరు నాగేంద్రారెడ్డి, ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, 4వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వరికూటి ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్థి.